తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. గత వారం రోజులుగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈరోజు బూర నర్సయ్య గౌడ్ గారు రాహుల్ గాంధీ గారి వంశం అదేవిధంగా వ్యక్తిగత విషయాల మీద తప్పుడు మాటలు మాట్లాడడం వారి సంస్కారహీనమైన రాజకీయానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జవహర్లాల్ నెహ్రూ గారు సుదీర్ఘ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితాన్ని గడిపి స్వతంత్రానంతరం మొదటి ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికలతో దేశాభివృద్ధికి పాటుపడ్డ వ్యక్తి. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కోసం తన ప్రాణాన్ని సైతం అర్పించిన గరీబీ హఠావో నినాదాన్ని తెచ్చిన మహా ఉక్కు మహిళ. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విప్లవాన్ని తెచ్చి ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించిన రాజీవ్ గాంధీ గారి వారసుడు రాహుల్ గాంధీ గారి కులాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం ఇది మీకు తగదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. బూర నర్సయ్య గౌడ్ గారు, మీరు ఒక వైద్య వృత్తి చదివిన, ఉన్నత చదువు చదివిన ఒక వ్యక్తిగా బీసీ బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా ఈరోజు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదం కోసం పంపిస్తే దాని మీద పోరాడాల్సిన మీరు ఈరోజు రాహుల్ గాంధీ గారిని కించపరచడం, కించపరిచే విధంగా మాట్లాడడం ఇది సబబు కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నో పాలసీలు, ఎన్నో సప్లాన్లు, అదేవిధంగా దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తెచ్చిన కాంగ్రెస్ గాంధీ కుటుంబం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారి గురించి ఒక్క మాట మాట్లాడినా ఈ దేశ ప్రజలు మిమ్మల్ని క్షమించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బండి సంజయ్ గారు, బూర నర్సయ్య గౌడ్ గారు, మీరు నిజంగా బీసీలు అయితే బీసీల కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారిని, సమర్థిస్తున్న రాహుల్ గాంధీ గారిని మీరు అభినందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దాన్ని సమర్థిస్తూ మోడీ గారి మెడలు వంచి పార్లమెంట్లో బిల్లు చట్టపరమైన ఆమోదం తేవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు బీసీ కులగణనను, వాటి ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులను, స్థితిగతులను కేంద్రానికి నివేదిక ఇచ్చి వెంటనే దాన్ని చట్టపరంగా అమలు చేసే విధంగా మీరందరూ తోడుగా నడవాల్సింది పోయి రాహుల్ గాంధీ గారి వ్యక్తిగత కులం గురించి, మతం గురించి మాట్లాడడం ఇది హేయమైన రాజకీయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశ ప్రజల కోసం తన ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కూడా కోల్పోయిన ఒక మహోన్నతమైన వ్యక్తితో ఉన్న వ్యక్తి. మీలాగా మతాన్ని లేదంటే ఒక దేవుణ్ణి ముందు పెట్టి రాజకీయం చేసే కుటుంబం కాదు. విలువలతో కూడిన రాజకీయాన్ని ప్రజలకు అందించిన కుటుంబం గాంధీ కుటుంబం. కాబట్టి ఇప్పటికైనా మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈ తెలంగాణ భారతదేశ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పి మీ పాపం ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.